లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము తిరుప్పావై పాశ్రాలలో ఉన్న అంటే మనకు బోధించిన విశేషాలను మళ్ళొకసారి సింహావలోకనం చేసుకుంటున్నాం. అయితే దాని సందర్భంగా మనము ఏ విధంగా మార్చుకోవాలి పద్ధతులు అనేది, నియమాలు ఏంటి అనేవి మొదటి 5 పాశ్రాలలో తెలుసుకున్నాము. తర్వాత నిన్నటి రోజు ఆచార్యులను ఏ విధంగా ఆశ్రయించాలి, మనము శిష్యులుగా ఆచార్య నిష్ట ఎలా కలిగి ఉండాలి అనేది తెలుసుకున్నాం. ఈరోజు 16వ పాశ్రం నుండి 30వ పాశ్రం వరకు, అంటే 29వ పాశ్రం వరకు మనం అంటే పరమాత్మను చేరే వరకు ఎలా మనము మార్చుకోవాలి, మన పుణ్యాలు పాపాలు ఎలా తొలగించుకోవాలి, మరి ఆ పరమాత్మను ఆశ్రయించడానికి ఇంకా ఏ యోగ్యతలు మనం పొందవలసి ఉంటుంది, మరి గోదాదేవి మనకు ఏం తెలిపింది, ఈ పాశ్రాల ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆచార్య సమాశ్రయణం అయిన తర్వాత మనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆచార్యులు. దాన్ని అనుష్ఠించడం వల్ల మనము భగవత్ కృపను పొందుతాము. ఆచార్యులు మనను పరమాత్మకు అంటే ఈ జీవాత్మలను పరమాత్మతో అనుసంధానం చేస్తారు అని మనం తెలుసుకున్నాం. అయితే కేవలము సమాశ్రయణము అయి అష్టాక్షరి మంత్రాన్ని ఎలా జపించాలి, మరి అలా జపించడం వల్లనే మనకు పరమాత్మ ప్రాప్తి అనేది కలుగుతుందా, మరి ఎలా కలుగుతుంది అనేది ఇక్కడ ముందు తెలుసుకోవాలి. అయితే మనము పూర్వజన్మ సంచిత పాపాలు ఉంటాయి, ప్రారబ్ధ పాపాలు ఉంటాయి కదా, కర్మలు, అవన్నీ తొలగించుకోవాలి. పరమాత్ముడు మనం ఇప్పుడు చేసే కర్మలను బట్టి వాటిని తొలగిస్తాడు అని మనకు తెలియజేసింది గోదాదేవి. భగవంతుడు నువ్వే శరణాగతి చేస్తే మనం ఆ భగవంతుడిని ఇప్పటి నుండి మనము బాహ్యమైన విషయాలను అన్నిటినీ తొలగించుకొని ఆసక్తి లేకుండా కేవలం ఆ భగవంతుని కీర్తిస్తూ భగవత్ కైంకర్యంగా కర్మలను చేసుకుంటూ వెళ్ళినట్టయితే, ఆచార్యులను ఆశ్రయిస్తే మన పాపాలను తొలగిస్తాడు ఆ భగవంతుడే అని చెప్పారు. అయితే మరి ఇప్పుడు మనం ఆశ్రయించాము ఆచార్యులను. ఆశ్రయించిన తర్వాత మనము కేవలం ఆ మంత్రాన్ని జపించడం వల్లనే మనం భగవంతుడిని చేరుతామా అంటే అది కూడా కాదు. మరి భగవంతుడు అడుగుతాడు కదా, నీ యోగ్యత ఏమిటి అని. ఇప్పుడు గోపికనే అడిగిండు కదా, నువ్వు రావాలి, బయటకు వచ్చి కూర్చోవాలి, మాకు అడిగిన ఇయ్యాలి అంటే మీ యోగ్యత ఏంటి అని అడిగాడా లేదా? మనను కూడా అడుగుతాడు మరి. కాబట్టి ఆ యోగ్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకు ఆచార్యులు ఇచ్చే అష్టాక్షరి మంత్రమే మన కన్న తల్లి వంటిది. అంటే దేవకీ దేవి అని చెప్పారు కదా అష్టాక్షరి మంత్రాన్ని. అంటే కృష్ణ పరమాత్మ యొక్క కన్న తల్లి వంటిది. ఆచార్యుడు ఎవరు అంటే కన్న తండ్రి ఉపదేశిస్తాడు ఉపనయనం చేసినప్పుడు. కాబట్టి మనం తల్లిదండ్రులను, గురువును, మన జన్మతో వచ్చిన గురువులేమో ఆచార్యుడు, తల్లి మంత్రం అన్నప్పుడు కన్న తల్లి. అందుకని తల్లిదండ్రులను గౌరవించాలి, పూజించాలి, ప్రేమాతిశయంగా వాళ్ళతో హృదయపూర్వకంగా, ఏదో పైకి చేసి కాదు. ఇక్కడ మనము చక్కగా అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ అది అయిపోయి ఒక మాల చేసుకొని అక్కడ పడేసి తల్లిదండ్రులను తిట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితము రాదు.
కాబట్టి కన్న తల్లి వంటిది అష్టాక్షరి మంత్రం అని తెలియజేసింది. భగవత్ ప్రాప్తి పొందాలి అంటే మనము తల్లిదండ్రులను గౌరవించాలి, పూజించాలి, ప్రేమగా చూసుకోవాలి వాళ్ళను. అప్పుడు నువ్వు చేసే అష్టాక్షరి మంత్రము అంటే జ్ఞానము అనుష్ఠానం రెండు ఉండాలి అని చెప్పిండ్రు కదా, ఆచరణ ఉండాలి. కేవలం మంత్ర జపం వల్లనే ఫలితం ఏర్పడదు, దానికి తగిన విధమైన ఆచరణ కూడా ఉండాలి అని మనకు చెప్పిందనమాట. అయితే పురుషుడొక్కడే ఆ పరమాత్మ ఒక్కడే పురుషుడు. మిగతా జీవులందరూ కూడా స్త్రీల కిందనే చెప్తారు. అంటే అందుకే ప్రకృతి అంటే ఈ సమస్త జీవులు అన్నిటితో కలిపి ఈ ప్రపంచం, ఈ లోకం అంతా ప్రకృతి అంటే. మరి దీన్ని సృష్టించిన వాడు భగవంతుడు. అయితే ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు, ఈ ప్రకృతి అంతా స్త్రీ రూపము. మరి ఆ భగవంతుడు విశ్వవ్యాప్తమై ఉన్నాడు. విష్ణువు అంటే విశ్వవ్యాపకం కలిగిన వాడు, అంతటా ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, చెట్టులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు. అందుకే మా గోదాదేవి ఏం చెప్పింది, ప్రకృతిలో ప్రతి చోట ఒక నీళ్లు చూసి ఆహా ఎన్ని నీళ్లను సృష్టించాడు భగవంతుడు మన కోసం, చక్కగా తాగి ఆనందిస్తున్నాం మనము అని కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంటే ప్రతి దాంట్లో కూడా దైవాన్ని దర్శించాలి. ప్రకృతిలో ప్రకృతి అంటేనే లక్ష్మీనారాయణ స్వరూపం. ఎందుకు అంటే విశ్వవ్యాప్తంగా నిండి ఉన్నవాడు విష్ణువు. ఆ విష్ణువును ఎప్పుడూ అనపాయినిగా అంటిపెట్టుకొని ఉండేది లక్ష్మి. కాబట్టే ఆ శోభ, ఆ ప్రకృతి అనేది అందంగా కనిపిస్తుంటుంది. అది మనము గుర్తించి ఆ ప్రకృతిలో పరమాత్మను దర్శించాలి. అంటే దేన్ని చూసినా మనం పరమాత్మను మర్చిపోకూడదు. ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడు అనేది మనకు గుర్తు ఉండాలి, ఆ భావం కలిగి ఉండాలని చెప్తుంది. అదేవిధంగా మరి ఈ ప్రకృతి అంతా నిండి ఉన్నప్పుడు ప్రకృతిలో ఉన్న ఇప్పుడు ఏమన్నారు, యశోదను వాసుదేవ మంత్రం ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం, అష్టాక్షరి మంత్రము మనం గురువు ద్వారా తీసుకుంటాము. దానికేమో శుచి, శుభ్రత అన్నీ పాటించి దాన్ని అనుష్ఠించాల్సి ఉంటుంది పవిత్రంగా. ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఎల్లప్పుడూ ధ్యానించవచ్చు. అంటే ప్రకృతి వ్యాపకంగా ఉన్న వాసుదేవుడు ఆయననే అంతటా వ్యాపించి ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఏదాన్ని చూసినా కూడా ఆ వాసుదేవుణ్ణి స్మరించవచ్చు అని ఒకటి మన అంతరార్థంగా అమ్మ ఏం బోధించింది అంటే, ప్రకృతిలో ఉన్న దేన్నైనా మనం దైవీభావంగా చూడాలి. అదేవిధంగా ఏ స్త్రీనైనా కూడా మన తల్లిని ఎట్లా అనుకుంటామో, మన అక్కచెల్లెళ్ళు, అత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఎంతోమంది సహకరిస్తూ ఉంటారు, మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి వాళ్ళను కూడా అంటే ఇది ఒక ఆడవాళ్ళకే కాదండి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు అందరికీ చెప్పింది కదా. కాబట్టి మగవాళ్ళు ఈ భావాన్ని కలిగి ఉండాలి. స్త్రీల పట్ల ఆ తల్లి అనే భావాన్ని కలిగి ఉండాలి. తల్లి వంటిది, కన్న తల్లి వంటిదేమో అష్టాక్షరి మంత్రం కదండి. యశోదనేమో అంటే పెంచిన తల్లి, కృష్ణయ్యకు పెంచిన తల్లి ఏమో ద్వాదశాక్షరి మంత్రం అని చెప్పిండు. అంటే ఏంటి, వేరే అమ్మలందరూ కూడా వాళ్ళను కూడా మనం గౌరవించాలి. ఎలా గౌరవించాలి అంటే వాళ్ళను బట్టి కాదు, వాళ్ళ స్థితిని బట్టి,
వాళ్ళ చదువును బట్టో, అందాన్ని బట్టో, అధికారాన్ని బట్టో కాదు. ఒక స్త్రీమూర్తిగా మనము పవిత్రమైన భావన కలిగి ఉండాలి వాళ్ళ పట్ల. మనలో కలిగే భావం గురించి ఇక్కడ ఎదుటి వాళ్ళ గురించి మనం చేయం కదా. మనము వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఎలా ఉన్నప్పటికీ మనము ఆ పవిత్ర భావాన్ని కలిగి ఉండాలి. అంటే ఈ మంత్రాన్ని మనం పఠిస్తున్నాము అంటే మనం అటువంటి భావనను కలిగి ఉండాలని అర్థం. అదేవిధంగా ఈ మంత్రం పాటించడం వల్ల లాభం లేదు. పక్కన వెళ్ళే వాళ్ళని మనము విమర్శిస్తూ ఈ మంత్రం పఠిస్తే మనకేమి దానివల్ల పరమాత్ముడేమి మనను మెచ్చుకోడు. కాబట్టి ఆచరణలో ఇలాంటి భావాన్ని కలిగి ఉండాలి, తర్వాత ఆ మంత్రాన్ని జపించాలి అని మనకు తెలియజేసిందనమాట. అదేవిధంగా ఇంకో విషయం ఏం చెప్పింది అంటే స్త్రీ ఔన్నత్యం గురించి తెలియజేసింది. కుటుంబంలో ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటే కోడలైతే ఎలా ఉండాలి, తల్లి అయితే ఎలా ఉండాలి, మరి ఇంటి పెద్ద ఎలా ఉండాలి కుటుంబంలో అనేవి అన్నీ కూడా మనకు తెలియజేసింది. అవి ఒక్కొక్కటి తెలుసుకుందాం. మనకున్న పాపాలను తొలగించుకోవాలి అంటే ఇవన్నీ మనం ఆచరించినప్పుడే మన పాపాలు తొలగిపోతాయి. మనకు పుణ్యాలు ఉండొద్దు, పాపాలు ఉండొద్దు, అప్పుడే మనము మోక్షాన్ని పొందుతాం. పాపాలు ఉండొద్దు అంటే మనం ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే ఆ భగవంతుడే తొలగించేస్తాడు. తొలగించి మనను చక్కగా స్వీకరిస్తాడు. అప్పుడు జనన మరణ చక్రం నుండి మనం విడిపడతాం. కానీ ఇంకా అలాగే చేస్తూ ఉంటే మనకి ఇంకా బంధాలు అంటే ఇప్పుడు బాహ్యమైన విషయాల పట్ల మనకు ఆసక్తి ఉన్నదనుకోండి, వీటితోనే ఈ ఆసక్తితోనే ఈ కోరికలు తీర్చుకోవడంతోనే మన జీవితం అయిపోతూ ఉంటుంది. మనం భగవంతుడి వైపు ఎలా వెళ్తాం? వెళ్ళలేము. భగవంతుడి వైపు వెళ్ళాము అంటే ఈ బాహ్యమైన వాటి పట్ల మనకు ఆసక్తి అనేది తొలగిపోతేనే వెళ్ళగలుగుతాం. కాబట్టి వాటిని తొలగించుకోవాలి. వాళ్ళు ఎందుకు కాటుకను పెట్టుకోలేదు, ఆభరణాలు ధరించలేదు అని చెప్పిండ్రు వాళ్ళు. అయితే వాళ్ళ ఏం ఆభరణాలు అడిగిండ్రు? మరి ఆ పరమాత్ముడు చేసే కైంకర్యాలే వాళ్ళకి ఆభరణాలు. మనకి ఏదైనా నువ్వు చెయ్యి అంటే ఎంత ఆనందం అనిపిస్తుందండి చిన్నపిల్లలకు. అలా భగవంతుడికి సేవ చేయడమే మనకు ఆనందాన్ని ఇస్తుంది అన్నప్పుడు మనం ఇంకా వేటిని కూడా ఆశించమన్నమాట. ఇక్కడ ఈ ద్వాదశాక్షరి మంత్రం గురించి ఆ విధంగా తెలియజేసింది. మరి అదేవిధంగా ఒక తల్లి ఎలా ఉండాలి? తండ్రికి పిల్లలకు అనుసంధానంగా ఉండాలి. పిల్లల బాగోగులు తండ్రి బాగోగులు చూసుకుంటూ, పెద్దల బాగోగులు చూస్తూ, అందరినీ సమన్వయపరుస్తూ, అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళను ఒక్కటిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితేనే కదండి ఒక కుటుంబము ఆదర్శవంతంగా ఉంటుంది. కాబట్టి తల్లికి ఆ బాధ్యత ఉంది అని చెప్తుంది అక్కడ యశోద. ఆ విధంగా నిభాయిస్తుంది. ఇద్దరు పిల్లలు, తండ్రిని, ఎవరిని కూడా తక్కువ చేయకూడదు. అలా ఒక తల్లి దాన్ని ఆ బాధ్యతను నిర్వర్తించాలి తన కర్తవ్యంగా. అదేవిధంగా ఒక మామగారు ఉన్నారు అంటే ఇంటికి కోడలు వస్తే కోడలు బాధ్యత ఆయనదే ఉంటుంది. ఎందుకంటే ఒక వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయికి ఏమీ ఇబ్బంది కలగకుండా ఇంటి వాళ్ళందరినీ కూడా శాసించాలి. ఆ అమ్మాయి సరిగా తిన్నదా లేదా, ఆమె అవసరాలేంటి అన్నీ కనుక్కోమని కొడుకు చేత, అత్త చేత, ఇంకా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు అందరూ ఆమెకు సహకరించే విధంగా ఈయన చేయాలన్నమాట. ఆయన బాధ్యత అది ఇంటి పెద్దగా. మరి కోడలికి బాధ్యత ఉండదా? ఉంటుంది. కోడలు ఎలా ఉండాలి? ఆ ఇంటి ఆ వంశం యొక్క పరువు ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి.
కోడలు వచ్చినాక వాళ్ళ ఇల్లు ఇంకా మంచిగా అయింది, ఇంకా పేరు తెచ్చుకునేటట్టు ఉండాలి, వంశాభివృద్ధి కావాలి, అంతేగాని దిగజారిపోకూడదు. అలా ఒక కోడలుగా వ్యవహరించాలి. మరి ఇటువంటి బాధ్యతలను మనం చేస్తూ లౌకికంగా ఉన్నప్పుడు ఇదంతా మనం ధర్మంగా నడుచుకోవడం అంటారు. ధర్మంగా నడుచుకుంటూ ఆచరణలో ఇటువంటి భావాలను కలిగి ఉండి మనం భగవంతుణ్ణి సేవిస్తే భగవంతుడు మన కర్మల వల్ల మన పాపాలను పుణ్యాలను తొలగిస్తూ ఉంటాడు. లేకపోతే మనం చేసే పనుల వల్ల ఇంకా కర్మబంధాలు మనకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇట్లా మనకు కొన్ని నేర్పించి మరి తల్లి ఎలా ఉండాలి, పిల్లలకు తండ్రికి అనుసంధానం చేస్తూ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు అమ్మవారు నీలాదేవిని గోపికలు ఆశ్రయిస్తే వాళ్ళ యొక్క తప్పులను సరిదిద్ది, అట్లా కాదమ్మా ఇలా ఉండాలి, ఇలా చేయొద్దు, ఇట్లా రావాలి, ఇలా మాట్లాడాలి, ఇట్లా అడగాలి, ఆ స్వామిని అయితే అనుగ్రహిస్తాడు. మనకు కొన్ని పనులు ఎట్లయితే అనేది చెప్తూ ఉంటారు కదా, అట్లా దిద్దుబాటు చేసి వాళ్ళను ఆ స్వామి దగ్గరికి చేర్చుంది. అట్లనే తండ్రికి పిల్లలకు మధ్యలో వీళ్ళ నడవడికను సెట్ చేస్తూ ఒక తల్లిగా బాధ్యత నిర్వర్తించాలి. అలా శాస్త్ర నియమాలు, ప్రకృతి నియమాలను మనం పాటించాలి. అంటే ప్రకృతి నియమం ఏంటి? ఎవరికి హింస చేయకూడదు, ఇబ్బంది కలిగించకూడదు, అది ముఖ్యమైనది. ఆ విధంగా మనం చేసే మాటలు కానీ మనస్తోని మనస వాచ కర్మణ ఉండాలన్నమాట. అయితే ఈ విధంగా మనము ఆచరణలో పెట్టుకుని ఆచార్య సమశ్రేణం తీసుకొని మనము ఆ మంత్రాలను అనుష్ఠించినప్పుడు తప్పకుండా మనము ఆ భగవంతుడిని చేరుకోగలుగుతాం. అది చెప్పింది. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. మనము ఏదో ఈ ఒక్క నెల రోజులు పాశ్రాలు చదువుడే కాదు, వాటితో పాటు వీటిని మెల్లమెల్లగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటి మనం మార్చుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు, మన పిల్లలకు కూడా అలవాటు అవుతాయి. కాబట్టి ఆ రకంగా మనం సంస్కరించబడతాం అని దీని ఉద్దేశం అన్నమాట. అయితే ఈ విధంగా ఆచరణలో మార్పులను పొందినప్పుడు మనము యోగ్యత సంపాదించుకుంటాం భగవంతుడిని చేరడానికి. భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు. అనుకుంటూ ఉంటాము, మేము ఎవ్వరికి ఏం పాపం చేయలేదు, ఏం లేదు, మాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో అంటారు కదా. ఎందుకు వచ్చింది అంటే మనం పాపం చేయలేదని మనమే డిసైడ్ అయితే ఎట్లా? మనం డిసైడ్ కావద్దు. మనము భగవంతుడు ప్రకృతి నియమాలను పాటిస్తున్నామా, శాస్త్రంలో చెప్పినట్టు ఉన్నామా, పెద్దలు చెప్పినట్టు ఉంటున్నామా? మనకు అనుకూలంగా ఉండడం అనేది మంచిది కాదు. మన కష్టమైనా సరే నియమాలు పాటించాలి, అది ముఖ్యం. అది మనం తెలుసుకోవాలి. మనకు మంచి కావాలనుకొని మనకు ఏది మంచిది అనిపిస్తే దాన్ని చేసుకుంటూ పోతే దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది నువ్వు పట్టించుకుంటలేవు కదా. అందుకని అవన్నీ మనకు తప్పులుగా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ప్రకృతి నియమాలను మనము గురించి ఆలోచించినప్పుడు వాటి ప్రకారం మనం పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కలిగినప్పటికీ స్వధర్మమే మేలు అని భగవద్గీతలో చెప్పిండు కదా. మన ధర్మాన్ని మనం పాటించాలి. అలా చేసినట్టయితే మనం భగవంతుడిని చేరుకుంటాము, భగవత్ ప్రాప్తి కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇది మన గోదాదేవి చెప్పినది తిరుప్పావైలో. ఈ 3 భాగాలను కలిపి ఒకసారి వినండి. అన్నిటినీ ఒకటి మార్చుకోవడానికి ప్రయత్నం
చేద్దాం. అందరం కూడా అంతే కదండి, మానవులం, సామాన్యులం. కేవలం చదివి నేర్చుకోవడమే కాదు, మన అవసరాలను బట్టి చేసే పనులలో చేసుకునే దాంట్లోనే కొంచెం మార్పు చేసుకుంటూ వెళ్ళాలి. అది తెలుసుకోవడమే మరి జ్ఞానం. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.